This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించిని వెంకటేశ సమోదేవో నభూతేన్ న భవిష్యత్. సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు మన కోసం కొలువైన దివ్యక్షేత్రం ఇది. ఏడాదిలో 365 రోజులు ఉంటే 400కు పైగా పండుగలు తిరుమలలో జరుపుతుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారి ప్రసాదం అంటే లడ్డూనే గుర్తుకొస్తుంది. అలాంటి తిరుమల లడ్డు తెలియని వారు ఉండరు. అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులకు అందుబాటులోకి ఉండేది దొరికేది లడ్డు మాత్రమే. భక్తులు పవిత్రంగా భావించే లడ్డు వివాదమైన వేళ అసలు ఇది ప్రసాదంగా ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. క్రీస్తు శకం 614వ సంవత్సరంలో పల్లవరాణి సమవాయి తిరుమల ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది. ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది. పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. ఇప్పుడంటే రోజుకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనేక మంది స్వామివారి దర్శన కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అప్పట్లో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం పెరిగింది. అనంతరం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి రెండవ దేవరాయల కాలంలో అమాత్య శేఖర మల్లన్న 3 గ్రామాలను సమర్పించారు. వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టిక తయారు చేశారు. భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి సుక్కీయం అప్పం లాంటి వాటిని స్వామివారికి సమర్పించేవారు. ఇక విజయనగర ప్రభువుల కాలంలో అవసరమనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తీపి విషయానికి వస్తే 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803లో బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. వడలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే వాటికి డిమాండ్ కు ప్రధాన కారణం. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలం తర్వాత లడ్డూగా మారింది. 1940లో మిరాషిదార్లలో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. దీంతో తిరుమల అంటే లడ్డు ప్రసాదం అనేంతగా పేరు వచ్చింది. మనకు మామూలుగా తెలిసిన లడ్డూలు 2 మాత్రమే. భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది ఒకటి కాగా అదనంగా కావాలంటే 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది ఇంకోటి. ఇది కాకుండా మరో రకం కళ్యాణోత్సవం లడ్డు కూడా ఉంది. దీని ధర 200 రూపాయలు. ఇవే కాకుండా ఆస్థానం లడ్డు అని మరొకటి ఉంది. ప్రత్యేక పర్వదినాల్లో రాష్ట్రపతి లాంటి విశిష్ట అతిథులు వచ్చిన సమయాల్లో వీటిని తయారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు ఉంటుంది. తిరుమల లడ్డూలో వాడే పదార్థాలను కూడా కొలతల ప్రకారమే వినియోగిస్తారు. దీనికి ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు. లడ్డూ తయారీలో శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, ఎండు ద్రాక్ష లాంటి పదార్థాలను వినియోగిస్తారు. తిరుమల లడ్డు ప్రసాదానికి పేటెంట్ కూడా ఉంది. 2009లో దీనికి GI లభించింది. కలియుగంలో కలౌ వెంకట నాయక అన్నారు కదా, అందుకే ఆ శ్రీనివాసుని ప్రసాదం ముందు సాటి రాగల పదార్థాలు ఏవైనా ఉంటాయా అన్న రీతిలో దేవదేవుని ప్రసాదాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంలో పోటు అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి. ఇది మనం పవిత్రంగా భావించే మరో చోట లభించని తీయని తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కదా.